కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరి ఇప్పటి వరకు దేవుడు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు వాక్యం ద్వారా కొన్ని మాటలు దేవుని సందేశాలు ఏం చెప్తున్నాడో మనం నేర్చుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, అయా ప్రతి దినము కూడా నా తండ్రి మాతో ఉండి ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ప్రభువా ఇదిగో నా తండ్రి మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయం మందు ప్రభువా ఈ విధంగా మేము అక్కడ కూడుకొని మిమ్మల్ని స్తుతించే ధన్యతను మాకు ఇచ్చిన దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ఆయన. కూడి వచ్చిన బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి రావాల్సి ఉన్నవారు అనేక మంది ఉన్నారు కనుక ప్రభా వారు కూడా త్వరపడి వచ్చి నీ నామాన్ని ప్రభా ఘనపరిచినట్లుగా మహిమపరిచినట్లుగా ప్రభా మీరు సహాయం చేయండి, దీవించండి ప్రభా. నిలబడిన నన్ను మీరు వాడుకోండి ప్రభా. మీ బోరగా చేసుకొని నాయన వట్టిదాన్ని మట్టిదాన్ని దుమ్ము ధూళి వంటిదాన్ని ప్రభా మీరే నా తండ్రి మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినయంగా స్తుతించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. అందరూ బాగున్నారు కదా. ముందుగా ఒక చిన్న హెల్త్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. అయితే చాలామంది ఇంకా రావాల్సి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి బాగా వాటర్ తాగండి, బాగా మంచినీళ్ళు తాగండి. అందరూ చల్లగా తాగాలని చెప్పి మాజా అని స్ప్రైట్ అని డ్రింకులు తాగుతున్నారు, తాగమాకండి. అయితే వాటర్ తాగండి. వాటర్ ఎంత తాగితే అంత మంచిది. మీరు బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వాటర్ తాగినప్పుడు మిమ్మల్ని తొందరగా అలసిపోనికుండా మంచాన పడేయకుండా కాపాడుద్ది అనమాట. వాటర్ తాగండి, బాగా అన్నం తగ్గించండి, వాటర్ ఎక్కువ తాగండి. సరే, నా అంశం ఏంటంటే ఏం చెప్పాలని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇప్పుడు మన శ్రమల కాలంలో ఉన్నాం కదా, ఈ శ్రమల గురించి కొన్ని విషయాలు చెప్పమని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ విషయాలు మీ మధ్య నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే శ్రమలు శోధన రెండు ఒకటే, అవునంటారా కాదంటారు కదా? శ్రమలు శోధన. అయితే అందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే మనం శ్రమల కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? శ్రమల కాలంలో ఉన్నాం. హిందువులకేమో కార్తీక మాసంలో శ్రమల కాలం వస్తుంది తెలుసా మీకు? నల్లబట్టలు వేసుకుంటారు, నల్లబట్టలు వేసుకుంటారు తెలుసా? వాళ్ళు కూడా 40 రోజులు కఠినంగా బాగా అసలు ఎంత కఠినంగా అంటే వాళ్ళు చేసినట్టు మనం చేయలేము, అలా చేస్తారనమాట. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో శ్రమల కాలాలు వస్తున్నాయి. అంటే వాళ్ళతో పాటు పోల్చుకుంటున్నామా మనం? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏమని చెప్తుంది? మనల్ని ఏం చేయమని చెప్తుంది? అవి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ప్రపంచం మొత్తంలో, ప్రపంచం అంటే సృష్టితో కలుపుకుంటే 3 వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం. 3 వ్యక్తులు ఎవరంటే ఈ జంతువులు ఇవన్నీ కాదు, ఈ క్రిమికీటకాలు, పశువులు, పక్షులు ఇవన్నిటినీ తీసి ప్రక్కన పెడితే దేవుడు ఫస్ట్ మొట్టమొదటి ఎవరో? దేవుడు. దేవుని తర్వాత ఎవరు అంటే దేవుని యొక్క ప్రధాన దూత లూసిఫర్, మనందరికీ తెలుసు కదా. అయితే దేవుని చేత సృజించబడిన, నోటి మాట చేత సృజించబడింది ఎవరు అంటే దేవుని దూత. సో ఫస్ట్ వాళ్ళిద్దరూ ఉన్నారు. అయితే తర్వాత జరిగిన సంఘటన కూడా తెలుసు. దేవుని ప్రధాన దూత ఏమైంది? గర్వం చేత పరలోకం నుంచి కిందకు త్రోయబడి అపవాదిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత దేవుడు సృజించింది ఎవరిని? మనిషిని. మనిషిని ఎలా సృజించాడు? తన చేతులతో ఈ లోకానికి దిగివచ్చి మట్టిని పిసికి మనిషిగా మార్చాడు. ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరిని శోధిస్తున్నారు? ఇది మనం తెలుసుకోవాలి. ఎవరిని శ్రమలు పెడుతున్నారు? అందరూ కూడా శ్రమల కాలం అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. ఇప్పుడే ఏడుస్తారు, తర్వాత ఏడవరా కదా? ఇవి కూడా మనం తెలుసుకోవాలి. అన్నీ కూడా ఏంటి వెటకారంగా మాట్లాడుతుంది? వెటకారం కాదు, అన్నీ కూడా మనం వాక్యానుసారంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, పౌలు అంటాడు పత్రికల్లో, మీరు పసిపిల్లలు కాదు, పాలు త్రాగేవారు కాదు, ఎవరు మీరు? జీవం కలిగిన దేవుని వారసులు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, రాజకుమారుడు ఏమవుతాడు? నెక్స్ట్ ఆయనే కదా రాజు, యువరాజు, అవునా? రాజుగారికి ఏ అయితే అర్హతలు ఉన్నాయో, ఏ అయితే అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి? తన కుమారునికి వర్తిస్తాయి. కుమార్తె అయినా కూడా అంతే. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన తదనంతరం అవన్నీ ఎవరికి వర్తిస్తాయి? ఆస్తులే కానీ, అధికారాలే కానీ, హక్కులే కానీ వాళ్ళ వారసులకి, కుమార్తెలకి, కుమారులకి వర్తిస్తాయి కదా.
అయితే మరి మనం అలా ఉంటున్నామా లేదా పాలు తాగే పిల్లల్లా ఉంటున్నామా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే శ్రమల కాలం అని చెప్పి వేదంతో రోదంతో వేసయ్యా నిన్ను దుర్మార్గులు కొట్టి చంపేశారయ్యా. మా మామ ఉందలేడు, మా అమ్మమ్మ ఉంది, 80 ఉంటాయి ఆమెకి. అయితే సీరియల్ కానీ సినిమా కానీ ఏదన్నా చూసినప్పుడు దాంట్లో లీనమైపోయి తిడతా ఉంటుంది వాళ్ళని. అది నిజమా? కాదు కదా. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మంద యేసు ప్రభు వారిది కూడా పిక్చర్ తీశారు. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, అది కేవలం ఎప్పుడు వస్తుంది, అన్ని ఆచార పండగల ప్రకారం అది కూడా క్రిస్మస్ రోజే వస్తుంది. అది ఇది గుడ్ ఫ్రైడేకి వస్తుంది టీవీలో. అయితే అది చూసినప్పుడు ఏమంటుందంటే మీ చేతులు ఇరిగిపోను, మీ కాళ్ళు ఇరిగిపోను, మిమ్మల్ని అది చేయాలి అంటే దేవుని ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపెడుతున్నారని చెప్పేసి అందులో లేనివైపు వాళ్ళని తిడుతుంది. నిజానికి దేవుని కష్టపట్టింది ఎవరు కదా, ఇది మనం తెలుసుకోవాలి. నిజానికి దేవుని కష్టపెట్టింది ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఓకే, అయితే లోకాసు వార్త చూడండి, 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలు. అయితే దేవుడు ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు? దేవుడు ఉపవాసం ఉన్నాడు కదండి 40 రోజులు. ఇంకొకటి మీ టాపిక్ మారిపోతుంది అనుకోకూడదు. ఏంటి ఈ అమ్మాయి శ్రమలని చెప్పి మళ్ళీ ఉపవాసాలు చెప్తుంది అనుకోండి. దీనికి దానికి సంబంధం ఉంది, జాగ్రత్తగా వినండి. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యలోకి కొనిపోబడ్డాడంట. దేని చేత? దేవుని ఆత్మచేత పూర్ణుడే ఏమయ్యాడు? అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. నేను ఉపవాసం ఉంటాకి వెళ్తున్నానని చెప్పి దేవుడు అక్కడ అన్నాడా? పోనీ కింద కానీ రాయబడిందా? లేదు. అయితే తర్వాత దాని కింద చదవండి, శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. చాలు. అయితే అక్కడ ఉపవాసం అని రాయలేదు, ఏమని ఉంది? ఆయన ఏమీ తినలేదంట. ఎందుకు తినలేదు? అరణ్యంలో ఏమీ దొరకవు కదా. ఆయన దేనికోసం వెళ్ళాడు? దేవుని ఆత్మతో నడిపింపబడి వెళ్ళాడు, దేవునితో సహవాసం చేస్తూ వెళ్ళాడు కదా. బైబిల్లో చాలామంది కూడా అలా దేవునితో సహవాసం చేస్తూ కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. హానోకు అలాగే వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినట్టు లేదు. అలాగే మోషే కూడా కొండ మీద దేవుడు పిలిచినప్పుడు మరి కొండపైకి వెళ్ళి 40 రోజులు అలా ఉండిపోయాడు చాలాసార్లు. దేనికోసం వెళ్ళాడు? ఉపవాసం ఉండటానికి వెళ్ళాడా? లేదు, దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. అయితే దేవుని మాటలు వినేటప్పుడు తనకి ఎలా అనిపించిందంటే ఆకలి లేదు, ఏమీ తినాలని లేదు, తింట కూడా అక్కడ ఏమీ లేవు. ఆయన ఆకలి గొనిను అని కూడా అక్కడ లేదు. ఆ తర్వాత ఉంటుంది ఆకలి గొనిను అని, అవునా కాదా? అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే యేసుప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు కదండి, మనం కూడా చేయాలిగా. ఉపవాసం మంచిదే, చేయొచ్చు. ఎందుకు ఉపవాసం చేయాలి? నీది దేని గురించి అయితే నువ్వు వేదన చెందుతున్నావో, ఏదైతే నీకు తీరని కోరుకుందో దానికోసం నువ్వేం చేస్తున్నావు? దేవుని గట్టిగా అడుగుతున్నావు, ఏసయ్యా నీకోసం నేను నువ్వు ఉపవాసం ఉండడం వల్ల ఏసైకి ఏమైనా వస్తుందా? కొన్ని కోట్లు ఏమైనా వస్తాయి ఏసైకి? కోట్లు వచ్చినా కానీ అవి దేనికి పనికిరావు. నువ్వు ఉపవాసం ఉండడం వల్ల దేవునికి లాభం లేదు. ఎవరికి లాభం? నీకే లాభం. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడండి, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, నాకు అది కావాలి, నాకు ఆ బొమ్మ కొంటావా కొనవని చెప్పి ఏడుతున్నాడు. నువ్వేం చేస్తావు? రే ఆగు అని ఒక దెబ్బ ఎత్తావు, ముందు చెప్తావు, తర్వాత గద్దెత్తావు, తర్వాత అప్పటికి అనట్లా వాడు తింటాం మానేసాడు. అప్పుడు ఏం చేస్తావు? సర్లే తప్పేది ఏముంది, అడిగి బొమ్మ తెచ్చిస్తే కానీ తినేదట్టు లేడని చచ్చినట్టు ఆ బొమ్మ తెచ్చిస్తాం. అలాగా దేవుడు దగ్గర ఒక పిల్లలంగా మనం ఒక తండ్రి దగ్గర నుంచి మనకు కావాల్సింది మనం పొందుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ అంతే తప్ప ఖచ్చితంగా ఈ రోజులోనే ఉపవాసం ఉండాలి అని బైబిల్ ఎక్కడ లేదు. ఇది మనం తెలుసుకోవాలి. అయితే చాలామంది కూడా ఏ రకంగా దేవుని శోధిస్తున్నారు. మనుషుల్ని దేవుని శోధించడం కాదు, దేవుడు మనుషుల్ని శోధించడం కాదు, మనుషులే దేవుని శోధిస్తున్నారు. ఫస్ట్ అపవాది తన యొక్క గర్వం చేత అసలు ఏ తప్పు చేయలే. అపవాది మనకులాగా ఏమైనా అబద్ధాలు ఆడా, దొంగతనం చేశాడా? మనం చాలా చేసాం చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పటికీ చేసేవాళ్ళు ఉండారు. అవునంటారా కాదంటారా? కొంతమంది పూల మొక్కలు దొంగతనం చేస్తారు, కొంతమంది కోళ్ళు దొంగతనం చేస్తారు, కొంతమంది బట్టలు ఇలా చిన్న చిన్నవి చేస్తారా. అదే పెద్ద ఏంటి, కొంతమంది కాయలు దొంగతనం చేస్తారు, అడగా పెట్టకుండా కాయలు కోసేసుకుంటారు, అది కూడా దొంగతనమే. ఆ చెట్టు కాయలు ఏముందిలే అని అంటారు. సో ఇవన్నీ కూడా తప్పులే.
దేవుడు ఏమంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నప్పుడు ఇవన్నీ కూడా తప్పుల కిందే పాపం కిందే వస్తాయి. అయితే అపవాది ఇలాంటి తప్పులు ఏం చేయలే. ఏం చేశాడు, కొంచెం దేవునికి నాకు కొంచెమే తేడా, దేవుని తర్వాత నెక్స్ట్ నేనే అని మనసులో అనుకున్నాడు అంట. ఎక్కడ అనుకున్నాడు, మనసులో అనుకున్నది దేవుడు గ్రహించి, ఆహా పాపం అనే బీజం నీలో పడింది కాబట్టి ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఈ లోకంలో ఉంటాయి, నువ్వు అర్హత లేదని చెప్పి దేవుడు ఏం చేశాడు, పైనుంచి కిందకి పడద్రోసేసాడు. మరి అలాంటప్పుడు మరి అంతకంటే ఎక్కువ పాపాలు ఘోరాలు చేస్తున్నాం మనం. అపవాది చేత శోధింపబడుతూ దేవుడికి విరుద్ధంగా, అంటే దేవుడు ఏ విధంగా అయితే అందంగా ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడో అందుట్లోకి అపవాది దూరి ఏం చేశాడు, అందరినీ కూడా అపవిత్రం చేసేసాడు. అంటే అవ్వాద ఏ విధంగా అయితే సాతాను మాటిని దేవుడు చేయొద్దన్న పని చేశారో అందరూ కూడా పాపంలోకి ప్రవేశించారు. అయితే పాపంలోకి ప్రవేశించడం ద్వారా అంతటితో ఆగారా, ఆగలేదు. ఏం చేస్తున్నారు, దేవుని గురించి తెలుసుకొని రక్షణ పొందుకొని, ఇప్పుడు చాలామంది కూడా మన మందిరానికి వచ్చి మ్యాక్సిమం 99% అందరూ బాప్తిసం పొందుకున్న వాళ్ళే కదా. బాప్తిసం పొందుకునే వాళ్ళు చాలా తక్కువ, ఒకళ్ళిద్దరు ఉంటారేమో. అందరూ కూడా బాప్తిసం చక్కగా అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు మీటింగ్లో, మంచిది. అయితే మరి వీళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, దేవుని శోధిస్తున్నారా, లేకపోతే వాళ్ళే అపవాది చేత శోధింపబడుతూ దేవుని శోధిస్తూ ఇంకా శోధనలోనే ఉంటున్నారా, ఇది మనం తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలు ఎలాంటి శోధన వీళ్ళకి ఎదురవుతుందంటే, చిన్న అనారోగ్యం ఏదో వచ్చింది, ఏం చేయాలి, అనారోగ్యం వచ్చినప్పుడు దానికి తగిన వైద్యం ఏదో చేయించుకోవాలి. కొంతమంది అంటారు కదా మూర్ఖంగా, దేవుడే తీసేస్తాడు, నేను హాస్పిటల్కి వెళ్ళను, నా విశ్వాసం అంత గొప్పదని అంటారు. ఏంటంటే దేవుడే తీసేస్తాడంట, నువ్వేం ప్రార్థనకు రాకుండా అక్కడ నొప్పి అని పడుకుంటావు, దేవుడు నీ ప్రార్థన పోతుంది. దేవుడు కొంతమంది అంటారు, అరే అది మానేయరా, అలవాటు మానే, ఇదే చెడ అలవాటు మానే అంటే దేవుడే మానిపిస్తాడు. ఏం చేయాలంట, నువ్వు మందు ఆగుతున్నావు, ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, నీకు మందు అలవాటు ఉంది, మందు ఆగుతున్నావు, దేవుడే మానిపిస్తాడు, వచ్చేయి తాగమాకని గ్లాస్ చేతిలో లాక్కుంటాడా, నువ్వు మందిరానికి రా, నువ్వు దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడు నువ్వు మానేసి రా అని అంటలా దేవుడు, నువ్వు నా యొద్దకు వచ్చి ఇక్కడ కూర్చొని నేర్చుకో అంటున్నాడు దేవుడు. స్టీవెన్సన్ గారు పాట పాడతారు కదా, మనం పాట పాడతాం, నీ యొద్దనే కూర్చొని నేను నేర్చుకుంటున్న ప్రభు అని పాట పాడతాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఒక ఉపాధ్యాయుని దగ్గర కూర్చొని స్టూడెంట్ లాగా, ఒక విద్యార్థిలాగా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. మనం ఎంతటి స్థితికి వెళ్ళినప్పటికీ, మనం వాక్యం చెప్పే స్టేజ్కి వెళ్ళినా, లేకపోతే ఇదేంటి దైవ సేవకుని స్టేజ్కి వెళ్ళినా, ఒక బైబిల్ కాలేజీ లెక్చరర్ అని కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే, నేను దేవుని దగ్గర నేర్చుకొని మీకు చెప్తున్నాను అంటారు. అంతే కదా, వాళ్ళు పుట్టుక నుంచి వాళ్ళకి ఏమైనా తెలుసు, అవి తెలియదు. అయితే వాళ్ళందరూ కూడా ఎక్కడ నేర్చుకుంటున్నారు అంటే దేవుని దగ్గర నేర్చుకుంటున్నారు. ఒక మా అమ్మ ఉండేది, నా పెళ్లి కాకముందు చర్చికి వచ్చేటప్పుడు ఆమె అనేది చుట్ట బాగా తాగేదనమాట. మా అమ్మ నువ్వు ప్రార్థనకు వస్తున్నావు చక్కగా, చుట్ట తాగకూడదు మానేసేయండి అనేది. నేను చుట్ట తాగకుండా ప్రార్థన అయినా అన్నం తింటమైనా మానేస్తాను, కానీ చుట్ట తాగకపోతే నేను ఉండలేను, చచ్చిపోతాను అనేది నిజంగా. అయితే ఈ రోజునాడు బాప్తిసం ఎప్పుడైతే ఆమె రక్షణ పొంది బాప్తిసం ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముట్టుకోవాలి. దేవుని నామన స్తోత్రం, హల్లెలూయా. అయితే మందిరానికి రావడం ప్రారంభించింది, చుట్ట తాగడం మానేలా. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకుంటాను అని ముందుకు వచ్చిందో అప్పుడు ఆ అలవాటు అనేది ఆమె నుంచి తొలగిపోయింది. అసలు అన్నం లేకుండా అయినా కానీ ఉంటాను, కానీ అది లేకుండా మాత్రం ఉండలేనని ఆమె ఏం చేసిందంటే దాన్ని విడిచిపెట్టేసింది అనమాట. ఎప్పుడైతే విడిచిపెట్టిందో దేవుడు కూడా అన్ని విషయాల్లో కూడా అలాగ మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, సాతాను మనం శోధిస్తుంది, అదిగో అక్కడ అదన్నా తీసుకో అని చెప్తుంది. అది తీసుకోవడం తప్ప నీకు తెలుసు, నువ్వేం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి గద్దిస్తున్నాడు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, గద్దించినప్పుడు నువ్వేం చేయాలి, ప్రభువా ఇది తప్పు, నాలో అపవాది నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నువ్వు నాకు శక్తిని దయచేయని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. కానీ కాసేపు నువ్వు పక్క నుండి ప్రభువా నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని మనం అనకూడదు. అదే శోధన అన్నమాట. అయితే ఇది చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం, 2 వచనాలు చదవండి.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక. చాలు చాలు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు మళ్ళీ సిలువేస్తున్నారంట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. నువ్వు నేను చేసిన పాపంలో, మనం పాపం చేసినా చేయకపోయినా కర్మ పాపం మనకి ఉంది. జన్మతః పాపులమై ఉన్నాం. నేనే పాపం చేయలేదండి అని చెప్పగలమా? మనం చెప్పలేము. ఆ పాపం ఎప్పుడైతే, ఆ బీజం ఎప్పుడైతే మనలో ఉందో, మన నోటి నుంచి ఆటోమేటిక్గా వ్యర్థమైన మాటలు అనేవి వస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదండి అని అంటారు కొంతమంది. నిజమే. అయితే ఎందుకంటే నీలో ఆ పాపం అనే బీజం ఉంది కాబట్టి. అయితే రక్షించబడి దేవుని ఆత్మను రుచి చూచి దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మనం, చాలామంది అంటారు అబ్బా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఒక వెలుగు నేను చూశాను, చాలా రకరకాల దర్శనాలు చెప్తారు. నిజమే, దేవుని ఆత్మ నిన్ను తాకి ఉండొచ్చు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? మరలా పాపం చేసి ఏం చేస్తున్నావు? దేవుని బాహాటంగా సిలువేస్తున్నావు అంట. ఒకసారి ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కంటే ఆ ముళ్ళు దాంట్లో పిన్నేసి పెట్టి గెలుగుతారు చూసారు, ఆ ముళ్ళు తీయడానికి. గుచ్చుకున్నప్పుడు బాధగా ఉంటుంది, అది గెలిగేటప్పుడు బాధగా ఉంటుందా? తీసేటప్పుడే బాధగా ఉంటుంది కదా. అయితే మరి అంత బాధని నువ్వేం చేస్తున్నావు? దేవుని గాయాలు రేపుతూ మరలా దేవుని బాధిస్తున్నావు అన్నమాట. ఎవరో దేవుని సిలువేయలా, ఎవరో దేవుణ్ణి హింసించలా, ఎవరో దేవుణ్ణి చంపేయలా. మన పాపాలే దేవుణ్ణి మళ్ళీ సిలువేయడానికి ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. ఎప్పుడు ప్రేరేపిస్తున్నాయి? ఈ 40 రోజుల్లోనే ప్రేరేపిస్తున్నాయా? లేదు. ప్రతిదినం మనం అబద్ధం ఆడుతున్నాం, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం, రెండూ చేస్తున్నారు చేయట్లేదా? అబద్ధం ఆడతలేదు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి నాతో సహా కదా. ఎవరు ఎత్తరు, ఎందుకంటే అబద్ధం ఆటోమేటిక్గా వచ్చేద్ది. ప్రార్థన చేయట్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి రెండూ చేస్తున్నాం ఎలా అది? శ్రమల కాలంలో మాత్రమే. మరి ఎందుకు ఈ స్పెషల్ ప్రార్థనలో? మిగతా రోజులు కూడా అలాగే చేస్తున్నాముగా. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని ముందు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. మనం చేసే పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని యొద్ద పాపక్షమాపణ పొందుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు కూడా, ప్రభువా ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నా నోటి నుంచి ఎన్ని దుష్కరమైన మాటలు వచ్చినాయో, నేనేం పాపం చేసినా అవన్నీ కూడా పరిశీలన చేసుకొని దేవుని పాదాల చెంత ఒప్పుకోవాలి. అయితే చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా దేవుణ్ణి ఇంకా సిలువేస్తున్నారు. బైబిల్లో ఉందా బొట్లు పెట్టుకోమని, విభూతి బొట్లు పెట్టుకోమని? ఎక్కడుందో చెప్పండి బైబిల్లో? అందరూ మనతో పాటు వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు, దేవుని పాటలే పాడుతున్నారు. రోమాపత్రికలో ఉంటుంది అనుకుంటా, రెఫరెన్స్ 2వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి, గుర్తులేదు నాకు. నేను అనుకోలే, దేవుడు మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం చదవండి ఫస్ట్ నుంచి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావు? అరే ఒక్క నిమిషం, అది కాదు. 1వ అధ్యాయం 22వ వచనం నుంచి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే ప్రతిమ అంటే విగ్రహం. ఏంటండి? ప్రతిమ అంటే విగ్రహం. మన మందిరంలో యేసుప్రభు వారి విగ్రహం ఉందా? కనిపిస్తుందా ఎవరికైనా విగ్రహం? లేదు. ఎందుకు లేదు? దేవుడు చెప్పాడు కదా విగ్రహం పెట్టుకోకూడదని, అవునా కాదా? చాలా మందిరాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, స్వరూపాలు అన్నమాట, పెద్ద పెద్ద, చాలా అందంగా. మన మందిరానికి మన సంఘానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు స్వరూపాలను చూడటానికి, తర్వాత అక్కడ తీర్థప్రసాదాలు తెచ్చుకోవడానికి. ఇది ఎంత బాధాకరం అంటే దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని రుచి చూస్తున్నావు, తర్వాత నేను ఇచ్చే అన్నీ పొందుకుంటున్నావు,
మందిరానికి వచ్చావు, బాప్తీసం పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, ఆడిపోతున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను నా గాయాలు మళ్ళీ రేపుతున్నావు. మరి నిన్నేం చేయాలి కదా? నిన్నేం చేయాలి? యేసుప్రభు వారు ఏ తప్పు చేయకుండా నీకోసం నా కోసం సిలువ మీద మరణించాడు. ఎందుకని? మనం ఆ సిలువ మరణం పొందకూడదని చెప్పి మనల్ని తప్పించడానికి ఆయన మరణించాడు. సో మనం ఏం చేస్తున్నాం? అయ్యా నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ నేను చేస్తూ ఉంటాను, నువ్వు చెరుపుకుంటా ఉండు కదా. ఎంత తప్పు చేస్తున్నాం? మనం వాక్యానుసారంగా మనం దేవుని మందిరానికి వచ్చాము అంటే, నమ్మాము అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించాలి. ఓకే, జీవించలేకపోతున్నాం, నేర్చుకోండి. మనకు తెలియట్లేదండి, అమ్మ మీరు చదువుతున్నారు, ఏదో మీరు చదువుకున్న వాళ్ళు మీకు బైబిల్ తెలిసి మాకు తెలియదుగా, మేము ఎవరు చెప్తే వాళ్ళు మాట వింటామని అంటారా? దేవుని వాక్యం ఈరోజు టీవీలో వస్తుంది, రేడియోలో వస్తుంది, ఫోన్లో వస్తుంది. ఎక్కడ చూసినా ప్రార్థన జరుగుతుంది. నీకు తెలియకపోతే బైబిల్ పట్టుకొని వెళ్ళిపో, అయ్యగారి దగ్గరికి వెళ్ళి కూర్చో, చెప్తారు. సంఘబిడ్డలు చాలామంది ఉన్నారు, యవనస్తులు చక్కగా చదువుతున్నారు, చెప్తారు వచ్చి. అంతేగాని ఇలా చేయాలి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఎవరిని అడగాలి? నీ ఆత్మీయ తండ్రిని అడగాలి కదా. నీవు ఒక శుభకార్యం చేసుకుంటున్నావు, లేదా ఒక కీడే చేసుకుంటున్నావు, ఏదో ఒకటి చేస్తున్నావు ఇంట్లో, అప్పుడు ఏం చేయాలి? దేవుని సేవకుల్ని అడగాలి. మేము హిందువులుగా ఉన్నప్పుడు నేను చెప్పా కదా, పోయిన వారం సాక్షి ఉన్నది, పోయినసారి నేను చెప్పినప్పుడు మేము బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ హిందూస్. అయితే మా నాన్న హిందువు, మా అమ్మేమో క్రిస్టియను. మా అమ్మ క్రిస్టియన్ అయినా మా అమ్మకి అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు, గుడికి వెళ్తాం తెలియదు. పేరుకి వాళ్ళు పుట్టు క్రైస్తవులు, చాలామంది పుట్టు క్రైస్తవులు ఉంటారు కదా, బైబిల్లో ఏం తెలియదు, పుట్టు క్రైస్తవులు వాళ్ళం. మా నాన్న హిందూ, మా నాన్న గుడికి వెళ్తాం, మా నాన్నకి తెలియదు, ఆ గుడికి వెళ్తాం తెలియదు. అయితే మా అమ్మ మాత్రం మా నాన్నకి పెళ్ళయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడంటే ఇక్కడ కాదు, అక్కడ ఆ ఊర్లో, మా ఊర్లోనే శనివారం మాత్రం పూజ చేసుకునేది ఇంట్లో. తర్వాత మా చిన్నాన్నగారు చేసుకునేవారు. మా చిన్నాన్న, మా ఇంట్లో నేను. అసలు మేము చేసినట్టు వీళ్ళెవరో బ్రాహ్మణ్స్ ఉంటారు కదా పూజారులు, వాళ్ళు కూడా చేయరు. నా వయసు ఎంతప్పుడు నేను పూజలు చేసినప్పుడు 12 సంవత్సరాలు, ఇంకా పెద్దదాన్ని అవ్వాలి, 12, 11 ఆ సంవత్సరాలు ఆ వయసులో ఉండ. అయితే బాగా అసలుకి నిష్టగా ఏంటి, కార్తీక మాసం ఏంటి, తర్వాత దేవీ నవరాత్రులు ఏంటి, ఉపవాసాలు ఎలా చేయాలో, అక్కడ నైవేద్యాలు ఏం పెట్టాలి, అవన్నీ నాకు తెలుసు. ఒంటిపూట భోజనం చేస్తూ ఉపవాసాలు చేసేవాళ్ళం. అయితే అంత చేసినప్పుడు తర్వాత మా నాన్నగారికి అనారోగ్యం వచ్చింది. తర్వాత దేవుడు లేపాడు. తర్వాత ఆయన అంటే బాగా ఇదన్నమాట, ఇదంటే తెలుసుగా. ఇక అలాగా ముందుకి వెనక్కి కొట్టుమెట్లాడుతూ లాస్ట్కి ఎలా అయితే రక్షణ పొంది ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన 3 నెలల గ్యాప్లో అప్పుడు మా చిన్నాన్నగారు కూడా రక్షణ పొందారు. ఆయన కూడా అనారోగ్యం కామిర్లైన. ఇక ఆయన అప్పుడు దేవుడు నమ్ముకున్నాడు. తుని వెళ్ళేవాళ్ళు. తుని తెలుసా? తునిలో ఒక అమ్మగారు ఉండేది, దేవమ్మ ఆమె పేరు, ఏదో పేరు, మొత్తానికి దేవుడి పేరే ఆమె, దేవుడమ్మ. అయితే 7 వారాలు అని ఇలా 14 వారాలని అలా మొక్కుకొని అక్కడికి వెళ్ళేవారు. సరే, అలాగైతేనే చివరికి కరెక్ట్గా మాకు మంచి చర్చి తెలుసుకున్నారు. మేము హిందూస్గా ఎవరి వాక్యం మంచిగా చెప్తారో తెలియదు మాకు. ఏ చర్చికి అనిపోతే ఆ చర్చికి వెళ్ళిపోయేవాళ్ళం చిన్నప్పుడు. వాళ్ళు అనుకున్నారు. అయితే ఆయన తర్వాత నేను కూడా దేవుడు నన్ను రక్షించాడు యవన కాలంలోనే. సండే స్కూల్ ద్వారా మా పాస్టర్ గారు సండే స్కూల్ ద్వారా మమ్మల్ని పట్టుకున్నారు. ఇక అలాగా నేను ఫస్టే సండే స్కూల్ టీచర్గా ట్రైనింగ్ తీసుకొని యవన కాలం నుంచి దేవుని సన్నిధిలో ఎదిగాను. మా నాన్నగారు మా చిన్నాన్నగారు 3 నెలల గ్యాప్లో చచ్చిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదే విషయం. 3 నెలల గ్యాప్లో చచ్చిపోయారు ఇద్దరు. 3 నెలల గ్యాప్లో మా నాన్న మా చిన్నాన్న చచ్చిపోతే అందరూ కూడా ఇంకా మా మేనత్తలు ఉంటారు కదా, వాళ్ళ హిందూస్, వాళ్ళు మారల, మేము మారి వాళ్ళు మారల. ఇక వచ్చి వాళ్ళు అన్నారు, ఎవరి దగ్గర పూజారి గారి దగ్గరికి వెళ్ళి చూపించాము, ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో చనిపోయారు ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి, 3 నెలల గ్యాప్లో చచ్చిపోయారు. ఇంటికి కంప కొట్టేసి అద్దెకి వెళ్ళిపోండి అన్నారు. ఇల్లు కట్టుకునేదాకా చాలా పేదరికంలో మేము ఉన్నాం. అప్పుడు ఇల్లు కట్టుకునేదాకా కమిటీ హాల్లో ఉండి ఇల్లు కట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు కట్టుకొని అప్పుడే ఇంట్లోకి వచ్చాక మా నాన్నగారు చచ్చిపోయాక ఇలా అన్నారు. ఇలా అంటే మరి మా పాస్టర్ గారికి చెప్పాం, పాస్టర్ గారు అండి ఇది పరిస్థితి, మరి వెళ్ళిపోమంటున్నారు, ఏంటి మా పరిస్థితి అని అంటే ప్రతి చిన్న విషయం తీసుకెళ్ళి పాస్టర్ గారికి చెప్పేదాన్ని. ఇంట్లో విషయాలు మీరు చెప్తున్నారా? ప్రతి చిన్న విషయం, నాకు ఇది సమస్య, లేకపోతే నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అయ్యగారండి, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను, మిషన్ నేర్చుకుంటా వెళ్ళాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా ప్రతి చిన్నది కూడా పాస్టర్ గారికి చెప్పి ఆయన సలహా తీసుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళేదాన్ని నేను. అయితే అలా చెప్పినప్పుడు పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు,
ఎక్కడికి వెళ్తారు మీరు? మీరు మీ తండ్రి చనిపోయిన బాధలో మీరున్నారు, భర్త లేక ఆమె ఉంది, మీరు ఈ ఇబ్బందుల్లో ఉండి మీరు అద్దెకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? అద్దె ఎవరు కడతారు? అద్దె అడతారేమో, అడగండి, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళమని చెప్పాం. మేము ఎక్కడికి వెళ్ళాం, మేము నమ్ముకున్న దేవుడు మాకున్నాడు, మా దేవుడు సజీవుడు, మమ్మల్ని బ్రతికిస్తాడు, మాకేం కాదని చెప్పి ఆ ఇంట్లోనే నిలబడి ఉన్నాం. ఆ ఇంటి మీద ఇల్లు పడింది. మా అన్నయ్యకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు, మా అన్నయ్యకి 3 పిల్లలు, మా తమ్ముడికి పెళ్ళయింది, మా చెల్లికి పెళ్ళయింది, మా చెల్లికి 2 పిల్లలు, మా తమ్ముడికి ఒక పాప. ఇప్పుడు అంటే మా అన్నయ్య పెళ్ళయింది రీసెంట్గా, ఒక పాప. దేవుడు దీవించాడా దీవించలేదా? దేవుని నామని స్తోత్రం. ఎవరికి ఏం కావాలా? అయితే మా చిన్నమ్మ భయపడి పారిపోయింది. అమ్మో లాభం లేదు, ఇలా ఉండకూడదు, ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే ఎందుకు చెప్తారని చెప్పి మా మేనత్తల మాటిని మా చిన్నమ్మ వెళ్ళిపోయింది. ఇంటికి కంప కొట్టేసి తాళం వేసేసి వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత అద్దెలలో కొన్నాళ్ళు ఉండి అప్పుల పాలైపోయి కొన్నాళ్ళ తర్వాత వచ్చారు. మా చిన్నమ్మ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఆ 3 పిల్లలు వాళ్ళకి, ఆ 3 పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలుగా ఉన్నారు. 2 పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు. పెద్ద పిల్ల ఒక్కదే కొంచెం భక్తిగా ఉంటుంది, ఆ పిల్ల జీవితం బాగుంది. రెండో పిల్ల తన భర్త వదిలేసాడు, పిల్లోడిని పెట్టుకుని 2 పిల్లలు. ఆ పిల్ల కూడా, ఓ పిల్లోడేమో వాళ్ళ ఆయన దగ్గర ఉంటున్నాడు, ఓ పిల్లోడేమో ఆ పిల్ల దగ్గర ఉంటున్నాడు, ఇంకో పిల్లోడేమో తాగుడు అన్ని వ్యసనాలు ఉన్నాయి, పెళ్ళి కాల. చూసారా దేవుడు ఎవరిని దీవించాడు కదా? దేవుని కొరకు నిలబడిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు. నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని సేవకుని ద్వారా నువ్వు దానికి తగిన సమాధానం ఏంటి, దానికి తగిన సలహా ఏంటి నువ్వు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని అమ్మో ఇందులో దోషం ఉందంట, ఈ పొయ్యాడు తిప్పాలి. చాలామంది వచ్చి పొయ్యండి ఎక్కడ పెట్టారు, ఇక్కడ అగరవత్తులు ఎలగాలి. నేను అప్పటిదాకా పూజలు చేసి మానేసి అప్పటిదాకా పూజలు చేసి మానేసి పొయ్యి ఆడబెట్టి నీళ్ళు కాబెడుతున్నా. వచ్చి అందరూ పొయ్యి ఆడబెట్టి పెట్టాను అంటే అక్కడే పెట్టాలి పొయ్యి, మీకు తెలియదు అనేదాన్ని. అలా చెప్పేవాళ్ళు. అయితే పొయ్యి అక్కడ పెట్టారు, అందుకే మీ నాన్న చచ్చిపోయాడు అని అన్నారు. ఇప్పటికీ అక్కడే ఉంది, అక్కడే ఉంది. పొయ్యి అక్కడ ఉండటం వల్ల ఏం కాదు, గోడ అక్కడ కడటం వల్ల ఏం కాదు. నీ జీవితంలో ప్రార్థన లేదు, నీ జీవితంలో ఆత్మీయత లేదు, నీ జీవితంలో ఏం లేదు, దేవుని భయం లేదు. ఇది లేనప్పుడే ఏదైనా జరుగుద్ది. ఏదైనా జరుగుతుంది అని అంటే ఇది లేదేమో, అది నువ్వు ఏం చేయాలి? అప్పుడు పరిశీలించుకోవాలి. ఆ పరిశీలన మనం చేసుకుంటలా, ఆత్మీయ పరిశీలన మనం చేసుకుంటలా. ప్రతి చిన్నదానికి దేవుడే తీసేస్తాడులే. కడుపు నొప్పి తగ్గిస్తే దేవుడే తగ్గిస్తాడు, తగ్గించినప్పుడు నేను గుడికి వస్తా. తగ్గిపోతే నువ్వు చచ్చిపోతావు, తెలుసా ఆ విషయం? అవునా కాదా? దేవుడు వైద్యుల్ని ఎందుకు సృష్టించాడు? బైబిల్లో దేవుడు అంటున్నాడు కదా, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదంట. మరి ఎవరికి కావాలి వైద్యుడు? రోగులకు కావాలి. నువ్వు ఆత్మీయంగా అనారోగ్యంగా ఉండవా, శారీరకంగా అనారోగ్యంగా ఉండవా? ఈ తెలివి జ్ఞానం నీకు ఇచ్చాడు దేవుడు. నిన్ను ఒక మరబొమ్మలాగా మట్టి బొమ్మలాగా చేసి నేను ఆడినిచ్చినట్టు ఆడు, కీ ఇత్తే బొమ్మ బర్రని వెళ్ళిపోద్దు కదా, అలా చేయలే దేవుడు నిన్ను. తెలివి జ్ఞానం వివేచన కలిగిన వ్యక్తిగా, ఒక మనిషిగా, మనసున్న మనిషిగా దేవుడు నిన్ను సృజించాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని మరబొమ్మ చేసి మనం ఆడుతున్నాం. చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్గా నేను ఒక స్టోరీ వేసేవాళ్ళం పిల్లలతో, ఒక కథ వేసేవాళ్ళం, మార్పు ఆ కథ పేరు. అయితే మొత్తం చెప్పలేండి, కొంచెం చెప్తాను. అయితే అమెరికా నుంచి ఒక వ్యక్తి వస్తాడు ఇండియా, మీకు తెలిసే ఉంటుంది, సండే స్కూల్ టీచర్లు తెలిసి ఉండొచ్చు. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అన్ని జంతువులు నేను పెంచుకున్నాను, అన్ని జంతువులు నా దగ్గర ఉండి నేను అన్నిటిని చూసాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఏదైనా వింతగా ఏదైనా చూడాలి, ఏదైనా ఒకటి స్పెషల్గా పెంచుకోవాలి. ఇండియా వచ్చినప్పుడు ఒక పంది కనపడిందంట. ఏం కనపడింది? పంది కనపడిందంట. అరే ఇది ఎక్కడ నేను చూడలేదే, ఇదేదో భలే ఉంది, వెరైటీగా ఉంది, ఇక్కడికి వచ్చాక నాకు కనపడిందని చెప్పి వెంటనే పని మనిషిని పిలిచి అది నాకు కావాలి, అది చాలా బాగుంది, దాన్ని మనం తీసుకెళ్దామని చెప్పి ఆ పందిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్తారంట. బురదలో వెళ్ళే పందిని తీసుకొని కడుక్కొని చక్కగా దాన్ని స్విమ్మింగ్ పూల్, బట్టలు, బంగారపు గొలుసు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ మళ్ళీ మంచి మంచి సోపులు, దానికి సబ్బులు సువాసన వచ్చాయి, ఇవన్నీ కూడా రెడీ చేసి ఒక మనిషిని పెట్టి దాన్ని మేకప్ చేస్తే దానికేమో వాసనకి కక్కు వస్తుంది, కక్కుకుంటుంది. అది సెంట్లు సబ్బులకి కక్కుకుంటుంది. కక్కుకొని అన్నం తింటలేదంట, అది మేత తింటలా. ఏం చేయాలి, ఇదేం తింటలేదని చెప్పి వాళ్ళ వాకింగ్కి అలా తీసుకెళ్తుంటే దూరంగా గుంట కనపడిందంట. ఒక మురుగు గుంట కనపడేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాంట్లో దూకేసిందంట. దూకేసి అబ్బా ఎన్నాళ్ళకి నా ప్రపంచంలోకి వచ్చా నేను, ఎన్నాళ్ళకి నా ప్రపంచంలోకి వచ్చా నేనని చెప్పి స్విమ్మింగ్ చేస్తుంది అందుట్లో.
ఇక ఏం చేశాడు ఈయన, బాబు ఏంటి నేను ఎంత శృంగారంగా దీన్ని రెడీ చేస్తే ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పి దాన్ని మళ్ళీ రప్పించి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అలాగే చేసింది రెండో రోజు కూడా. ఇలా లాభం లేదని చెప్పి ఆయన దగ్గర ఒక డాక్టర్ ఒక ఐడియా ఇచ్చాడు ఆయనకి. దాని గుండె మార్చాలండి, అది టెక్నికల్గా అది పంది స్వభావం, అది ఆ స్వభావం మారితే కానీ దాని బుద్ధి మారదని చెప్పి అయినప్పుడు ఒక గొర్రెని తీసుకొచ్చి, ఆ గొర్రె బురదలోకి వెళ్ళదు చూసారా, గొర్రె చాలా నీట్గా ఉంటుంది, అది మట్టిలో రోడ్ల మీద నడిచినప్పటికీ కూడా చక్కగా పొజిషన్గా నడుతుంది, స్ట్రైట్గా వెళ్ళద్ది. అయితే ఆ గొర్రె యొక్క గుండెని తీసి ఈ పందికి పెట్టారంట. అంటే గుండెని తీసి పెట్టడం అంటే ఏంటి, గొర్రె చచ్చిపోయింది అక్కడ. గుండెని తీస్తే గొర్రె ఉంటుందా, మనిషిని బ్రతికించేది గుండె. ఆ గుండెని తీసినప్పుడు ఆ గొర్రె చచ్చిపోయింది. ఈ పందికి పెట్టినప్పుడు ఎప్పుడైతే ఈ పందికి మార్చారో దాన్ని మరలా అలాగే వాకింగ్ తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళినప్పుడు ఆ గుంట చూసేది మురుకులోకి వెళ్ళాల, వెనక తిరిగి వచ్చేసింది. వెరీ గుడ్, ఇలా ఉండాలనుకున్నాడు ఆయన. అయితే ఒక పంది స్వభావాన్ని మార్చడానికి గొర్రె ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని బలి అర్పించిందో, మన యొక్క పాప జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా సిలువలో బలి అయ్యారనమాట. దానికి సాదృశ్యంగా ఈ స్కిట్ అనేది మేము చేసేవాళ్ళం. అయితే చాలా కామెడీగా ఉంటుంది పిల్లలు చేతి. అయితే ఇది జనాలు నవ్వుకోవడానికి కాదు, సరదాగా ఏదో టైంపాస్ కోసం కాదు. దేనికోసం ఇదనంటే మన చాలామంది కూడా ఉపమానాలకి, దేవుని వాక్యం కన్నా కూడా కథలకి, ఉపమానాలకి, తర్వాత సూచక్రియలకి వీటికి అట్రాక్ట్ అవుతారనమాట. అమ్మో అక్కడికి వెళ్తే అది జరిగిపోతుందంట, ఇక్కడికి వెళ్తే ఇది జరిగిపోతుందంట. అంటే వాక్యం వద్దు, మనకి అద్భుతాలు కావాలి. ఏం కావాలి? అద్భుతాలు కావాలి. ఈ ఒంట్లో ఏదో రోగం ఉందమ్మా, తగ్గట్లేదు, దానికి తగిన వైద్యం ఎక్కడుందో కనుక్కో. జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, తెలివి జ్ఞానం ఇచ్చాడు కదా మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్తే తగ్గిపోతుందంటగా, ఇక్కడ ప్రార్థన చేస్తే తగ్గట్లేదుగా. నీ విశ్వాసం ఉంటే ఎక్కడైనా తగ్గుద్ది. దేవుడు ఏమంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తి వెళ్ళి అవతల పడిపోద్దంట. పడిపోయిందా? కొండ పడదు. ఆ కొండ లాంటి సమస్య ఏమవుద్ది, చెదిరిపోద్ది, విచ్ఛిన్నం అయిపోద్ది అనమాట. నీకు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తావో, దేవుని సన్నిధికి వస్తావో, దేవుడు ఏం చేస్తాడు, అటువంటి సమస్యలన్నింటినీ కూడా దేవుడు తీసేస్తాడు. కానీ మనం ఆ విశ్వాసం లేకుండా ఎంతసేపు ప్రభువా నాకు అది చెయ్యి, ఏసయ్యా నాకు ఇది చెయ్యి, అనారోగ్యం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకో, ఏసయ్యా స్వస్థపరచు, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కనంటారు అనమాట. ఉద్యోగం కావాలి, ఉద్యోగానికి ఏం చేయాలి, నువ్వు తగిన అర్హత పొందుకోవాలి, అవునా కదా. ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలమ్మా, దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలన్నారు. డిగ్రీ లేదేం లేదు, నాకు ఉద్యోగం కావాలి, ఇస్తావా ఇవా చస్తావా అని చెప్పి ప్రార్థన చేస్తే వస్తుందా? రాదు. దానికి అర్హత ఉండాలి. అర్హత పొందుకున్న వాళ్ళు 100 మంది ఉంటారు. ఆ 100 మందిలోంచి నువ్వు ఎన్నుకోబడతావు చూడు, అది దేవుని కార్యం. 100 మందిలోంచి నువ్వు ఎన్నుకోబడినప్పుడు దేవుడి కార్యం అది. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు అర్హత కలిగి ఉండాలి కదా. అలాగే ఆత్మీయంగా కూడా నువ్వు బలంగా ఉండాలి. నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు, దేవుడిని అడుగు, దేవుడు మాట్లాడతాడు నీతో. నీ హృదయాన్ని పరిశీలించుకో, పశ్చాత్తాపడు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అంతేగాని నేను ఏ పని చేయను, నేను ఏ పని చేయను, నేను ఎటువంటి కూడా ముందుకు వెళ్ళను, నువ్వే నాకు సహాయం చేయాలి, నేను ఏ ప్రయత్నం చేయను ప్రభువా, నువ్వు నాకు తెచ్చి కాళ్ళగాడ పెట్టాలి. పెడతారా? మీరు పని చేయకుండా కూలిచ్చేస్తారా మనకి? నేను జాకెట్ కుట్టుకుంటే నాకు డబ్బులు ఇస్తారా? కుట్టేసాను రండి అని అంట. ఏది జాకెట్ చేతిలో పెట్టి డబ్బులు ఇస్తానంటారు, అవునా కదా. ముందేస్తారా? పొరపాటునెవరు. దేనికైనా అంతే. అయితే మన జీవితాన్ని మార్చుకోకుండా మనం దేవుణ్ణి ఎంతసేపు నాకు ఇయ్యి అంటే ఎలా ఇస్తాడు? పౌలు అంటున్నాడు కదా పత్రికల్లో, మీరు ఎంతసేపు పాలు తాగే పిల్లల్లాగే కనపడుతున్నారు నాకు. బలమైన ఆహారం ఎప్పుడు తింటారు మీరు? ఎప్పుడు శరీరం కోరికల గురించి, పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి, లేకపోతే ఇళ్ళు గురించి, ఉద్యోగాల గురించి ఇవే చూస్తున్నారు తప్ప పరలోక రాజ్యంలో మీ స్థానం ఏంటి? చస్తే మీరు ఎక్కడికి వస్తారు? నాతో పాటు వస్తారా, నా దగ్గరకు వస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఎందుకు అంత మరణం అంత బాహాటంగా అంత సిలువ భరించింది ఎందుకు? సిలువ బాధను భరించింది ఎందుకు? నువ్వు నేను ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని కదా. మనం ఏం చేస్తున్నాం అది ఆలోచించాం. శ్రమల కాలం వచ్చింది కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఏడవాలి. అమ్మాయి నీకు కన్నీరు రావట్లేదా? పక్కన వాళ్ళు కూడా అడుగుతారు కొంతమంది, కన్నీరు రావట్లేదా? తర్వాత రాదా నీకు, ఇప్పుడే వస్తుందా? మీరు అడగండి అన్నమాట. వాళ్ళు మీకు ప్రశ్న వేసినప్పుడు మీరు ఆ ప్రశ్న పక్కన వాళ్ళకి వేయండి.
మన ఆయన వాక్యం చెప్తున్నాడులే, దేవుని సేవకులను దూషించడం కాదు, ఖచ్చితంగా పాటియాలి, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. 40 రోజులే ఉంటావా, తర్వాత ఉండవా? ఉండాలి, కానీ ఖచ్చితంగా పాటియాలి, ఇప్పుడే పాటియాలని చెప్తున్నారు. అది చాలా తప్పు. దేవుని విశ్వాసంగా, దేవుని పిల్లలంగా మనం జీవిస్తుంటే ప్రతి క్షణం కూడా ఖచ్చితంగానే ఉండాలి. మీకు వచనం చూపిస్తాను చూడండి. కీర్తనలో 22. నిమిషంరా. కాదమ్మా, తప్పు రాసేసుకున్నాను నేను. సరే, ఓకే, ఇది కాదు. ఇక్కడ అంటాడు కదా, ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని వెతుకుతారంటాడు. ఇంకోసారి ఏమంటాడంటే, అది కాదులేండి, ఇంకోసారి అంటాడు, జనులు ఏం చేస్తున్నారంట, దేవుని దూషిస్తున్నారంట, దేవుని దగ్గరికి రావట్లేదంట. అరే రెఫరెన్స్ చూడండి, తప్పు రాసుకొచ్చాను. ఓకే ఓకే, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత. అది కాదురా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2 నుంచి చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆలకించుము, భూమి భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా. ఆగరా, ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, తిడుతున్నాడు దేవుడు. పాపిష్టి జనమా, చెప్పు. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. మంచిగా మాట్లాడటం కాదు, తిట్టి ఎలా తిడతారు, పాపిష్టి దాన కదా, పాపిష్టి జనమా అంటున్నాడు దేవుడు. స్మూత్గా మాట్లాడటం కాదు, ఇక్కడ తిడుతున్నాడు. ఏమని? ఎద్దు తన కాచేవారిని ఎరుగుద్దంట. తర్వాత గాడిద సొంతవాని దొడ్డి, గాడిదకి తన సొంత దొడ్డి తెలుసంట. అంటే ఎద్దు కన్నా గాడిద కన్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నమ్మిన వారి అంతకన్నా హీనమని తిడుతున్నాడు అనమాట దేవుడు. చాలు, పాపిష్టి జనమని తిడుతున్నాడు. సతీష్ కుమార్ గారు ఎక్కువ ఆ మాటే ఉపయోగిస్తారు. మీరు విన్నారా వాక్యం? సతీష్ కుమార్ గారు వాక్యం విన్నారా? పాపిష్టి జనం, పాపిష్టులారని చెప్పి ఎక్కువ ఆ మాటే ఉపయోగిస్తారు. ఎంతకాలం పాపిష్టి జీవితం, పాప జీవితం. మన వారం సిఎస్ఐ చర్చ్ నుంచి అయ్యగారు వచ్చారు కదా, ఒక అయ్యగారు, రిటైర్డ్ అయిపోయిన అయ్యగారిని తీసుకొచ్చారు మన పాస్టర్ గారు. ఆయన వాక్యం చెప్పారు కదా, పౌలు శీలలో చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? పాటలు పాడి ప్రార్థన చేశారు, అంతేగా. అప్పుడు ఏమైంది? చెరసాల బ్రద్దలైపోయిందంట. మనం ఎక్కడైనా కూర్చోబెడితే అసలు ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటామో, తెల్లవారులు ముచ్చట్లు చెప్పుకుంటాం, నిద్ర రాదు. బయటికి వెళ్తారండి ఎక్కడికన్నా, చెరసాలు వద్దులే, చెరసాలకు మనం ఏం తప్పు చేయలే, మనం జైల్లోకి వెళ్ళాం. ఎక్కడికో వెళ్ళారు మొత్తానికి, మైలవారమో లేకపోతే మీటింగ్లుగా ఎక్కడికో వెళ్ళారు. మీలో చక్కగా ఇద్దరు ఒకచాట కూర్చున్నారు, నైట్ నిద్ర రావట్లా. ఏం చేస్తారు? మొత్తం మా బజార్ల ముచ్చట్లన్నీ నేను నీకు చెప్పేస్తాను, నీ బజార్ల ముచ్చట్లన్నీ నువ్వు నాకు చెప్పేస్తాను, అయిపోతాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? చెరసాల్లో ఏడ్చుకుంటా, అయ్యో మన జీవితం ఇంతే అయిపోయింది, మనల్ని చంపేస్తారు, నా శిరస్సు ఖండించేస్తారు, అయిపోయింది మన పని అని అనుకుంటా. అప్పుడు పాపం చేస్తే ఏం చేస్తారంటే శిరచ్ఛేదం చేస్తారనమాట, కత్తితో తల నరికేస్తారు. కానీ
అలా చంపేస్తారేమో అని చెప్పి వీళ్ళు భయపడతలే, ఎందుకంటే వాళ్ళు పాపం చేయలే. వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. వాళ్ళు భయపడ్డారా? భయపడలేదు. మా బజార్లో నేను వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ చూశారు, కానీ నువ్వు సరిగ్గా చెప్పలేదు అంటున్నారు. అలా చెప్పుకున్నారా? చెప్పుకోలే. పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట, బంధకాలు ఊడిపోయినాయి అంట. అంట కాదు, నిజంగానే ఊడిపోయినాయి. గేట్లు తెరుచుకున్నాయి. వెంటనే జైలు అధికారి వచ్చాడు. అమ్మో ఇంకేముంది, వీళ్ళు పారిపోయారు, నన్ను చంపేస్తారని చెప్పి కత్తి దూసుకొని చంపుకోకపోతే, అయ్యా నువ్వు చంపుకోవద్దులే, మేము ఎక్కడే కూర్చున్నాం, నువ్వేం చేసుకోవద్దని చెప్పి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు సాష్టాంగపడి వాళ్ళకి నమస్కారం చేసి, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి చెప్పండి? సువార్త వాళ్ళకి ఏం చెప్పలేదు అయినా. అయితే మనం ఎక్కడున్నా కూడా రక్షణ పొందిన వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నువ్వు చేసే పని ఏంటి అంటే, నీ నోట సువార్త ఉండాలి. నువ్వు ఎలా రక్షించబడావు? ఏ బాధలోంచి నువ్వు బయటకు వచ్చావు? ఆ మాట నువ్వు ఎవరికైనా చెప్తున్నావా? ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. నేను ఈ బాధలోంచి బయటకు వచ్చాను, ఈ బాధలోంచి దేవుడు నన్ను రక్షించాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను, విశ్వాసం పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను, మళ్ళీ వెనదిరిగి చూడను. చాలామంది ఏమంటారంటే, మధ్యలో వచ్చిన వాళ్ళు మీరేం పర్ఫెక్ట్గా ఉండవు, మేము పుట్టుక నుంచి క్రైస్తవులు అంటారు. చెప్పాక అందాక పుట్టు క్రైస్తవులని. మా అమ్మ పుట్టు క్రైస్తవే, మా అమ్మకి ఏం తెలియదు. తర్వాత మళ్ళీ రక్షణ పొందింది. నేను రక్షణ పొందాక మా అమ్మ రక్షణ పొందింది. ఇప్పుడు దేవుని వాక్యం మా అమ్మ కూడా చెప్పిద్ది కూర్చుంటే. అలాగా విశ్వాసం, రక్షణ అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం, కానీ అది వారసత్వంగా వచ్చేది కాదు. మా అమ్మ నాన్న ఫస్ట్ నుంచి చర్చికి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, సంఘ పెద్దలు. నేను కూడా క్రిస్టియన్నే అంటే కాదు. వాళ్ళు చదువుకున్నారు, నువ్వు వెళ్తావా వాళ్ళ ఉద్యోగానికి? వెళ్ళలేవు కదా. దాన్ని తగ్గ క్వాలిఫికేషన్ నీకు కూడా ఉండాలి. సో మన వాక్యానుసారంగా మన జీవితం ఏ విధంగా చక్కబరుచుకోవాలి అంటే బైబిల్ మాత్రమే. ప్రతి విషయంలో కూడా అన్నీ అప్డేట్ అయిపోతున్నాయి. ఆధార్ కార్డులు ఎన్నిసార్లు అప్డేట్ చేశారు కదా? ఆధార్ కార్డులు అప్డేట్ చేశారు, సెల్ ఫోన్లు అప్డేట్ అయినాయి, టీవీలు అప్డేట్ అయినాయి, గోడకు పెట్టి వచ్చినాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో, వాచ్ల్లో కూడా టీవీలు చూస్తున్నారు. చాలా చాలా ముందుకెళ్ళిపోతుంది ప్రపంచం. బైబిల్ మాత్రం అలానే ఉంది అప్పటి నుంచి ఇప్పటికి. ఎందుకు ఉంది? అంతకుముందు ఎప్పుడో క్రీస్తు పూర్వమే దేవుడు బైబిల్ని అప్డేట్ చేశాడు. తరతరాలు కూడా బైబిల్ని ఒకేసారి దేవుడు అప్డేట్ చేసి ఉంచాడు ఆల్రెడీ. మనకు వచ్చే ప్రతి సమస్యకి దీంట్లో జవాబు ఉంది. ఉందా లేదా? ఉంది. ఎవరిని అడగవసరలా. ప్రతి సమస్యకి దీంట్లో జవాబు ఉంది. నువ్వు దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? బైబిల్లో ఉంది. నువ్వు ఎప్పుడు రక్షణ పొందాలి? బైబిల్లో ఉంది. నువ్వు పుట్టినప్పుడు ఏం ప్రార్థన చేయాలి? బైబిల్లో ఉంది. నీ పెళ్ళికి, తర్వాత నువ్వు కన్నప్పుడు, లేకపోతే పిల్లలు పెద్దదైనప్పుడు, లేకపోతే పెళ్ళప్పుడు, తర్వాత ఇంకేం వస్తాయి? మనం చచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? బైబిల్లోనే ఉంది. ఉందా లేదా? కదా. ప్రతిదీ బైబిల్లో ఉంది. ఇల్లు కట్టుకుంటున్నావా? బైబిల్లో ఉంది. అన్నీ బైబిల్లో ఉన్నాయి. మరెందుకు నువ్వు అటు ఇటు వెళ్ళిపోతున్నావు? ఆలోచన చేద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను దేంట్లో ఏ విషయంలో తొట్టిల్లిపోతున్నాను? ఈ మొన్న వారం అయ్యగారు చెప్పారు కదా, చాలామందికి కాళ్ళు చేతులు విరిగినాయి అంట ఈసారి. మన చర్చిలో, మన సంఘంలో ఎప్పుడు అలా జరగలా. కాళ్ళు చేతులు చాలామందికి విరిగినాయి. మీరు ప్రార్థన చేయండి ఏమన్నారు? మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. అన్నారా లేదా? ప్రార్థన చేస్తే సరిపోదు, జాగ్రత్తగా కూడా ఉండాలి. ప్రార్థన చేశాను కదా, నాకేం కాదని చెప్పి మండుగా వెనక తిరిగి చూడకుండా ఎదరికి వెళ్ళామనుకో, వెళ్ళి అక్కడ పడతామా పడమా? దేవుడు అంటున్నాడు కదా బైబిల్లో, అపవాదంట ఎవరిని మృంగుదామా అని అనుక్షణం కూడా తిరుగులాడుచు వెతుకుతూ కిటికీలు గుండా, నగర మూలల్లో, రోడ్ల మీద, గోడల సందున తిరుగుతున్నాడంట. యాక్సిడెంట్లు ఎక్కడ జరుగుతున్నాయి? రోడ్డు మీద. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు మలుపుల్లో అక్కడ ఏముంటుంది? గో స్లో. అక్కడ ఏముంటుంది? స్లోగా వెళ్ళండి, ఇక్కడ ప్రమాదం జరిగే స్థలము, యాక్సిడెంట్ రోడ్ స్పాట్ అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. కుర్రోళ్ళు బైక్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? స్కిడ్లు వేస్తున్నారు అనమాట. మా పిల్లవాడు కూడా పరిగెత్తుకుండా వచ్చి ఇలా జారి, అమ్మ స్కిడ్ వేసాను చూసేవారు అంటున్నాడు. నా కొడుకు సరే, మా చెల్లి కొడుకు ఎంతే ఉన్నాడు, 5 సంవత్సరాలు, ఆడు కూడా స్కిడ్ వేస్తున్నాడు. మరి ఆడే స్కిడ్ వేస్తే మరి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చి నువ్వేని స్కిడ్లు వేస్తున్నావు? కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. ఇక తెలిసి కూడా ఏం చేస్తారు? తెలిసే అక్కడ ప్రమాదం జరిగే స్థలం అని తెలిసే అటు వెళ్తున్నారు. అక్కడ పాపం ఉందని తెలిసే అటు వెళ్తున్నారు. నువ్వు బలహీనుడివి, నీలో
ఆ బలం లేదు అని తెలిసి కూడా ఏం చేస్తున్నావు? అందులోకి వెళ్తున్నావు. కాలు చేయ ఇరుగుతుంది, ఆత్మీయంగా జారిపోతున్నావు. మరలా ఎవరికి శోధన? దేవుని శోధిస్తున్నావు. నువ్వు శోధింపబడట్లేదు. అమ్మో ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, ఆమెకి ఎప్పుడు రోగాలే, ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. ఆమెకి ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏయో సమస్యలే అని అంటది. చూసారా? అప్పుడు ఎవరు అంటున్నారు? నిన్ను చూసిన వాళ్ళు దేవుని నిందిస్తున్నారు. నిన్ను చూసి దేవుని అందరూ ఏం చేయాలి? స్తుతించాలి, సాక్షిగాను ఉండాలి, నీ జీవితం సాక్షిగా కనబరచాలి, అనేకులు నిన్ను చూసి రక్షణ పొందాలి. అయితే నువ్వు ఎలా కనపడుతున్నావు? ఒక రోగిష్టిదానిలా కనపడుతున్నావు, లేకపోతే సమస్యలు పుట్టలా కనపడుతున్నావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను బట్టి నువ్వు ప్రార్థనకి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటి కదా. అప్పుడు దేవుని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? నిన్ను బట్టి శోధిస్తున్నారు. దేవుడు శోధన చెందుతున్నాడు, వేదన చెందుతున్నాడు. నా కుమారి ఎంతకాలం నాకు దూరంగా ఉంటావని అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాక్యానుసారంగా మానకుండా మందిరానికి వెళ్ళిపోతున్నాం అబ్బా, కానీ వాక్యానుసారంగా ఉంటున్నావా లేదా అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయంగా బలంగా ఉంటున్నావా లేదా, శారీరకంగా బలంగా ఉంటున్నావా లేదా, నీలో ఏదో బలహీనత ఉంది. బలహీనత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బలవంతంగా ఉపవాసం ఉంటున్నావు? నీకు షుగర్ అని తెలుసుగా, ఇంకోటి ఏదో అల్సర్ అని తెలుసుగా, గ్యాస్ ట్రబుల్ అని తెలుసుగా, అయినా ఉపవాసం ఉండి తర్వాత మంచాన్ని పడి ఉపవాసం ఉన్నానని చెప్పి అందరికీ చెప్పి దేవుని ఎందుకు శోధిస్తున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి తెలియకూడదంట. కొంతమంది విచారంగా, ఏంటి అలా ఉన్నావు అంటే, ఉపవాసం ఉన్నాను ఇవాడు, నువ్వు చెప్పకుండానే అలా తెలిసిపోతుంది. అవునా కదా? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి తెలియకూడదంట. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని చక్కగా యేసయ్యతో ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, పాటలు పాడుకుంటా, ఇంకా ఎనర్జీ కనపడాలి. ఏంటి డబ్బులో ఎనర్జీతో ప్రార్థన చేస్తుంది అనుకోవాలి. నీరసంగా నోట్లోంచి మాట రాకుండా నువ్వు ఉపవాసం చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో ఉపవాసం అనుకుంటలే వాళ్ళ. ఉపవాసాన్ని కనపరచకూడదు. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. అయితే ఎప్పుడైతే మన భక్తి జీవితం పై భక్తిలాగా మనం ఉండకుండా, ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా ఉండి వాక్యానుసారంగా జీవిస్తామో ఖచ్చితంగా మనం దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉంటాం, దేవుని శోధించే వారంగా ఉండం. ప్రతి చిన్న విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చెట్లం కాదు, పుట్లం కాదు. తెలివి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఇది కరెక్టా ఇది కాదా నీకు తెలియలేదు, బైబిల్ చదువు, అయినా తెలియలేదు, దేవుని సేవకులను అడుగు, ఆయన చెప్తారు. కొంతమంది ఆత్మీయ తండ్రి ఏ చర్చికి వెళ్తున్నారో ఆ తండ్రిని అడగరు, పక్క చర్చిలో భాష గారిని అడుగుతారు, వేరే అయ్యగారిని అడుగుతూ ఉంటారు. అదేంటంటే అది ఎలా ఉంటుందంటే, అది అంటారు కదా, ఇంటి సొమ్ము తిని ఇంటి వాసాలు ఎక్కెట్టడం అంటారు కదా, అలా ఉంటుంది. అంటే నేను ఆత్మీయంగా కని పెంచిన తండ్రికి తెలీదా బైబిల్లో ఏముందో నీకు చెప్పడం? తెలుసు కదా, బైబిల్ ప్రకారమే చెప్తారు, సొంత మాటలు చెప్పరు ఎవరు కూడా. ఎందుకంటే దేవుడు వాక్యంలోనే ఉంది. వాక్యం ఎలాంటిదంట? రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము వంటిది. ఎవరికేది? వినే మీకు, చెప్పేవారికి, నాకు కూడా. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఖండిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా ఖండిస్తూ ఉంటుంది. ఆ ఖండించేటప్పుడు అబ్బా నొప్పి తగిలిందని చెప్పి పారిపోకూడదు, కరెక్ట్గా నిలబడాలి. అప్పుడు నువ్వు దేవుని యొక్క మందిరంలో ఒక శిల్పిగా చక్కగా చెక్కబడతావు. సో మన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ఆత్మతో నడిపింపబడిన వారమే. దేవుడు చదువుకున్నావు కదా లోకసువార్తలో, ఆత్మచేత నడిపించబడి అరణ్యానికి వెళ్ళాడు తప్ప ప్రత్యేకంగా ఉపవాసం ఉండడానికి దేవుడు వెళ్ళలేదు, పూజలు చేయడానికి దేవుడు వెళ్ళలేదు. వింటున్నారా? దేవునితో సహవాసం చేయడానికి దేవుడు వెళ్ళాడు. మనిషి రూపంగా ఆయన ఈ లోకంలో అప్పుడు 33 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ చేత కొనుపోబడి. జాగ్రత్తగా ఆలోచించాలి. మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే ఇంట్లో పొయ్యి మీద కూర ఏమైపోతుందో కట్టేసి వచ్చారా, పెట్టొచ్చారా, అలా చాలాసార్లు నేను మార్చుకున్నానులేండి, అందుకే అనుభవంతో చెప్తున్నాను. సో మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే పూర్తి మనసు దేవుని వాక్యం మీద పెట్టగలిగి ఉండాలి. అప్పుడు మన దేవుడి వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది, చక్కపరుస్తుంది. సగం మనసు ఇంటికాడ పెట్టి సగం ఇక్కడ పెడితే అది ఎలా ఉంటుందంటే ముళ్ళు మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదాం, కొంతమంది అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామని.
అర్జెంట్ పరిస్థితి అయితే తప్పదనుకోండి, అది రెండో విషయం. కాదే 99% కూడా అలా వెళ్ళకూడదు. ఓకే. అయితే మీ ఒక సహోదరి ఉంది, ఒక సహోదరి అని చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అయితే వాళ్ళు కూడా హిందూసే. ఆమె బాగా పూజలు చేస్తుంది. ఆమె కూడా అక్క ఇద్దులేండి. అయితే వాళ్ళ పిల్లలందరూ మారు మనసు పొందారు, రక్షణ పొందారు. దేవుని మందిరానికి ఆమె రావట్లా, మాకు వ్యతిరేకం అనమాట. నేను పూజలు చేశాను, దేవుడిని నమ్ముకున్నాను, వచ్చేసాను. అక్క ఇది అది అని చెప్పి వాక్యం చెప్తుంటే వినట్లా. నేను రాను ఇదే పాట. సరే, ఆ పిల్లలు కూడా తిట్టేది కొట్టేది వెళ్ళొద్దని. పూజలు చేసేవాళ్ళు కాదు, మందిరానికి పారిపోయి ప్రార్థనకైతే వచ్చేవాళ్ళు. తర్వాత ఆమె భర్త మంచాన్ని పడిపోయాడు, బెడ్ మీద ఉన్నాడు. కొన్నాళ్ళు అలాగే ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన భర్త ఉండగానే దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఆయన బ్రతికేవాడేమో కదా. ఏది సత్యమో ఏది నిజమో అది మనం తెలుసుకోగలిగే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి. అజ్ఞానంతో మనం దేవుని వాక్యాన్ని, జీవం కలిగి మాటలను దూరం చేసుకున్నాం అనుకోండి, మన జీవితంలో అన్ని సంతోషాలు కూడా దూరం అయిపోతాయి. అపవాది దేవుని శోధించేటప్పుడు అంటాడు కదా, నీకు ఈ రాజ్యం అంతా ఇచ్చేస్తాను, నువ్వు నన్ను మొక్కు, లేకపోతే ఈ రాళ్ళను రొట్లుగా చేసుకొని తిను అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? అయ్యా రొట్ల వల్ల కాదయ్యా సాతానా, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా అది మనుషుడు జీవిస్తాడు, నువ్వు పో అని అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అయితే అటువంటి జీవం కలిగిన మాటలు, బ్రతికించే మాటలు వినబడుతున్నప్పుడు వినాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనం సరి చేసుకోవాలి. వినటం అంటే చెవితో ఇటు విని ఇటు వదిలేయటం కాదు, హృదయంతో వినాలి. హృదయంలోకి ఆ వాక్యం వెళ్తుందా లేదా గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి ఏ విధంగా వస్తున్నారు? ప్రభువా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు నా ఆలోచనతో మందిరానికి వస్తున్నామా మనం గ్రహించుకోవాలి. దేవుడు మాట్లాడాలని ఆశతో నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. కొంతమందికి ఎంత వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఎంటదే అది ఎందుకు వచ్చింది అనిపిస్తుంది, ఏం అర్థం అవుతుంది, ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నీలో ఆశ లేదు, దేవుడు నాతో మాట్లాడాలన్న ఆశ నీలో లేదు, నువ్వు దేవుని మాటలకు వినాలనే ఆశతో నువ్వు రాలేదు. అందుకే ఆ మాటలు నీకు ఎలా అనిపిస్తున్నాయి? విసుగులాగా అనిపిస్తున్నాయి. కల్పన కథల వైపు తిరిగి చూడాలనిపిస్తుంది. కథ చెప్తే బాగుండు, ఏదైనా ఉపమానం చెప్తే బాగుండు అనిపిస్తుంది. నీకు వాక్యం చెప్తే వినాలని అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు అంటే నువ్వు సిద్ధపడలేదు. సింపుల్, మనం సిద్ధపడలేదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి వస్తామో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం సరి చేసుకొని చక్కదిద్దుకోగలిగితే దేవుని మరలా మనం సిలువ వేసే వారంగా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతాడు. ఈ మైక్ శబ్దం కొంతమంది బయట ఉండి కూడా వింటారు, దేవుని మందిరంలో కూర్చున్న వాళ్ళు వినరు, వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు నాడు ఏమనంటే, ఎన్ని రోజులు ఎంతకాలం నువ్వు నాకు వ్యర్థంగా జీవిస్తావు, ఎంతకాలం నన్ను బాధ పెడతావు, ఎంతకాలం నా గాయాలు రేపుతావు. నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, నా బిడ్డగా చక్కగా నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఆ పేరు రాయబడింది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుని అన్ని తప్పులు చేస్తే నరకానికి పోతావు. రాజకుమారుడైనా తప్పు చేస్తే ఎక్కడ తెస్తారు? తీసుకెళ్ళి జైల్లోనే పడేస్తారు, అవునా కదా? నేను పోలీసునండి, నా పిల్లడు పోలీసు, అటు తప్పు చేస్తే నా పోలీసు అని చెప్పి నేను తప్పిస్తే ఊరుకుంటారా? నా పైన సిస్టమ్ ఉంటుంది, తీసుకెళ్ళి వాడిని ఏం చేస్తారు? జైల్లో పడేస్తారు. సో దేవుని పిల్లలం కదా, మేము రాజులం కదా, యాజకులం కదా, ఏ చిన్న తప్పులు చేసినా ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారేమో. ప్రతి తప్పు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ తప్పులు ఏమవుతున్నాయి? పాపం ఏమవుతుందంట? గర్భం ధరించి మరణానికి అంటుందంట. ఆ మరణం మనల్ని ఏం చేస్తుంది? నరకానికి తీసుకుపోతుంది. అక్కడ ఏం జరుగుద్ది? అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు నువ్వు ఉన్నంతకాలం దేవుడు నీ కొరకు ప్రాణం త్యాగం చేసాడు కాబట్టి ఆ గాయాలతో ఆయన ఉండొచ్చేమో, కానీ ఆయన ఎల్లకాలం ఆ గాయాలతో ఉండడు. ఆలకిస్తున్నారా? ఆయన ఎల్లకాలం ఆ గాయాలతో ఉండడు, ఆయన నరకానికి పోవడం. నరకానికి ఎవరు పోతారు అంటే, నేను నరకానికి పోను అనుకుంటే మనమే పోతాం. ఎందుకు పోతాం అంటే దేవుణ్ణి మరలా మనం సిలువ వేస్తున్నాం. మనం చూసే వ్యర్థమైన దానివల్ల
మనం మాట్లాడే వ్యర్థమైన మాటల వల్ల, మనం చేసే వ్యర్థమైన పనుల వల్ల నీ నడక ఎక్కడికి వెళ్తుంది? నీ నడకలు సరి చేసుకోమంటున్నాడు సామెతల గ్రంథంలో. నీ కళ్ళు ఎటు చూస్తున్నాయి? సరిగా చూడమంటున్నాడు. దొంగ చూపులు చూడొద్దు. దేవుని బిడ్డలు దొంగ చూపులు చూడకూడదు. సరిగా చూడు, స్ట్రైట్గా చూడు. నిన్ను చూసి జడవాలి అందరూ కూడా. అయితే మన జీవితం అంతా కూడా మనం నడిచి వెళ్తున్నప్పుడు ఎలా కనపడాలి అంటే తెరిచిన పుస్తకంలా కనపడాలి. చూసే వాళ్ళకి సాక్ష్యంగా కనపడాలి. పాట ఉంటుంది కదా, ఏది నీ సాక్ష్యం అని, పాడదులేండి. అయితే అలాగా మన జీవితం సాక్ష్యంగా కనపడినప్పుడు దేవుని మహిమపరచబడుతుంది. కేవలం ఈ 40 రోజులు మాత్రమే ఉపవాసం ఉండి కేవలం ఈ 40 రోజులు మాత్రమే భక్తి చేస్తే లాభం లేదు. ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవుని సిలువ వేస్తే ఇకనైనా ఆపుదాం, ఇకనైనా ఆపేద్దాం. ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా వల్ల కావట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను, నాకు నేర్పించు, నాకు సహాయం చేయి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంతకాలం కూడా నేను రక్షణ పొందాను అనుకుంటూనే, నేను బాప్తీసం పొందాను అనుకుంటూనే, నేను మందిరానికి మానకుండా వస్తున్నాను అనుకుంటూనే నిన్ను సిలువ వేస్తున్నాను ప్రభువా. ఆనాడు రోమీయులు కాదు నిన్ను సిలువ వేసింది, నేనే వేస్తున్నాను. విగ్రహం రూపంలో చూస్తున్నానేమో నిన్ను, నీకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నానేమో, అది కూడా ఒక విగ్రహమే. ప్రియ సహోదరి, దేవుని కంటే నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ ప్లేస్లో దేన్నైతే నువ్వు ముందుంచుకున్నావో అది విగ్రహం అని చెప్తున్నాడు దేవుడు. మరి దేన్ని ప్రేమిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీ నుండి దూరం అయిపోద్ది, ఏది కూడా నీకు దక్కదు. మనం ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నీకన్నా నాకు ఎవరు కూడా ఎక్కువ కాదు, నీకన్నా నాకెవరు కూడా ఎక్కువ కాదయ్యా. పాపం జీవితంలో కొట్టిమెట్లాడుతున్నాం ప్రభువా, ఇదే భక్తి జీవితం అనుకుంటున్నాం, ఇదే భక్తి జీవితం అనుకుంటున్నాం. కానీ మేము భక్తిలోనే ఉండి పాపం చేస్తూ నేను ఇంకా బాహాటంగా సిలువ వేస్తున్నాం. ప్రార్థన చేయండి, అమ్మ అందరూ కూడా ఒప్పుకోండి. అవును ప్రభువా, ఎన్నాళ్ళు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూనే నిన్ను బాహాటంగా సిలువ వేస్తున్నాం. ఎప్పుడు ఇహలోకం కోరికలే కోరుకుంటున్నాం. అదిగో ఇది రోగాలు తగ్గించు, ఇదిగో ఇది జాబ్ తెప్పి, లేకపోతే పెళ్లి చేయలేదు పిల్లలు, ఇవే 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 ఎంతసేపు ఇవే అడుగుతున్నాం. కానీ మా ఆత్మ ఏ రకంగా మరి ఈ లోకంలో నశించిపోతుందో మేము గ్రహించట్లేదు ప్రభువా. నరకానికి దగ్గర అయిపోతున్నామని మేము గ్రహించట్లేదు. ఇదిగో పరలోక రాజ్యానికి మేము వారసులమని అనుకుంటూనే నరకానికి చేరువైపోతున్నాం. మేము మా తప్పులు మేము గ్రహించుకొని ప్రతి క్షణం కూడా పశ్చాత్తాపడుతూ వాక్యానుసారంగా మా పాపాలని మా జీవితాన్ని సరిచేసుకుంటూ నీ సన్నిధిలో మేము నిలబడే వారంగా ఉండాలి ప్రభువా. మేము ఒక్కరమే కాదు, మా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో రావాలి, నీ సన్నిధిలో ఉండాలి, నీ పరలోక రాజ్యానికి రావాలి ప్రభువా. ప్రార్థన చేయండి. కుటుంబంలో ఏ శుభకార్యం చేసుకుంటున్నావో, ఏది చేసుకుంటున్నావో, ఏదైనా కానీ మంచైనా కానీ చెడైనా కానీ నిన్నే ముందు పెట్టుకొని చేసుకుంటాం ప్రభువా. వేరే వ్యక్తిని మా గృహంలోకి రానియ్యం. తీర్మానం చేసుకోండి. ప్రతి విషయంలో కూడా నీకు నమ్మకంగా ఉంటాం ప్రభువా, నీకు సాక్షులంగా ఉంటాం. అపోస్తులు అలాగే నిలబడ్డారమ్మా, అన్యుల ముందు అలాగే నిలబడ్డారు. ఎన్నో శ్రమలు, వాళ్ళు కొట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు. షడ్రకు మేషకు అలాగే నిలబడ్డారు. ఒక ప్రతిమకు మొక్కమంటే మొక్కనని నిలబడ్డారు, మంటల్లోకి ద్రోయబడ్డారు. కానీ దేవుడు వాళ్ళని చివరికి రక్షించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు. ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను వాక్యానుసారంగా నిలబడతాను, వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తాను. ఖచ్చితంగా తీర్మానం చేసుకో ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ అమ్మ, అక్క, అందరూ కూడా. స్తోత్రం 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 స్తోత్రం. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నిజమే, యేసు ప్రభు వారు తప్ప మన జీవితంలో ఎవరో లేరు. మనకి భర్త మనతో పాటు చివరి వరకు రాడు, బిడ్డలు మనతో పాటు చివరి వరకు రారు, తల్లిదండ్రులు రారు. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అమ్మ, ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారే మనతో పాటు ఉంటారు.
ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మన జీవితం సరి చేసుకున్నప్పుడే మనం వెళ్ళగలం. ఎంతకాలం ఇంకా మనం దేవుని గాయాలు రేపే వారంగా ఉంటాం. గాయాలు రేపకుండా దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాం. అన్ని ఆచారాల ప్రకారం అన్యులు చేసినట్టు మనం కూడా భక్తి జీవితాన్ని కొనసాగిద్దామా? లేదు. ఎప్పుడు కూడా నేను ప్రతి క్షణం నా పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో నేను నా పశ్చాత్తాపడుతూ దేవుని సంతోషపరుస్తానని అంటాము. ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకోండి, ప్రభువా ఎప్పుడు నా పాపాన్ని నేను పశ్చాత్తాపడుతూ నీ సన్నిధిలో నాయనా నేను కడుక్కుంటాను ప్రభువా అని మరలా పాపం చేయడానికి నేను ప్రేరేపించబడను. ఒకవేళ అపవాది నన్ను ప్రేరేపించినప్పటికీ నన్ను బలపరచండి, నా శక్తిని దయచేయండి, మీ ఆత్మచేత నన్ను పూర్ణిరాలుగా ఉంచండి ప్రభువా. యేసయ్య మీ శక్తిని దయచేయండి నాయన అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధ మహోన్నతుడ మహాగరుడ మీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు ఆయన. ఇదిగో ప్రభువా నా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి నాయన దీనులం ప్రభువా అభాగ్యులు ఆయన మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయ్యా నిజమే ప్రభువా, మేము భక్తి చేస్తున్నాం అనుకుంటూనే ప్రభువా నా తండ్రి జారిపోతూ ఉన్నాం ప్రభువా. అయ్యా మేము ఎన్నో దర్శనాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో మేలులు పొందుకుంటూ ఉన్నాం అయ్యా, రక్షణ భాగ్యంలోకి మేము వచ్చాం ప్రభువా. అయినప్పటికీ నాయన వాక్యానుసారంగా మేము జీవించట్లేదు ప్రభువా. అయ్యా మరలా నా తండ్రి నిన్ను సిలువ వేస్తున్నాం నాయన. అయ్యా మరలా నేను బాధపడుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా నిన్ను వేదన పాలు చేస్తూ ఉన్నాం, నిన్ను శోధిస్తూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి సాతాను చేత మేము శోధించబడుతూ మిమ్మల్ని శోధిస్తూ ఉన్నాం ప్రభువా. అవివేకంలోంచి మమ్మల్ని తొలగించండి, అజ్ఞానాన్ని మాకు తొలగించండి ప్రభువా. జ్ఞానమైన దేవ మీకు వందనాలు, మాతో మాట్లాడడానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి ఆత్మీయ జీవితంలో అయ్యా ప్రతి దినము కూడా నాయన మేము సరి చేసుకుంటూ చక్కబరుచుకుంటూ ప్రభు మా జీవితాన్ని ప్రభు అయ్యా నీ సన్నిధిలో నీకు ఇష్టంగా ప్రభు నా తండ్రి సాక్షులంగా అయ్యా మా జీవితాలు కనపరుచుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మా నడవడిక, మా చూపు, మా ప్రవర్తన ప్రతిదీ కూడా నా తండ్రి మీకు ఇష్టకరంగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి వాక్యానుసారమైన జీవితంలో మేము కట్టబడుచు మా కుటుంబాలను నీ సన్నిధికి చేర్చుతూ ప్రభు నాయన అయ్యా అనేకులకు నా తండ్రి సువార్తను అందించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినయముగా స్తుతించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.